హలో అందరికీ. బెండకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరు తినేవాళ్ళే. సో, ఈ విధంగా చూడండి, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు వేసుకొని బ్రౌన్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది బెండకాయ కారం అంటారనమాట. సో, ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు పేస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి బెండకాయలను. మిక్స్ పట్టుకునేటప్పుడు ఎల్లిపాయ, ఉప్పు వేసుకొని మంచిగా మెత్తగా మిక్స్ పట్టుకోవాలి చూడండి. ఆ తర్వాత ఆయిల్‌లో బెండకాయలు వేసుకోవాలి. కొంచెం కలిపి మళ్ళా మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇలా మూత ఎందుకు పెట్టాలంటే కొంచెం మగ్గాలి. ఆ తర్వాత పైనుండి పసుపు వేసుకొని కాసేపు అలా 2 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత మనం పట్టి పెట్టుకున్న ఈ కారపు పొడిని ఇందులో వేసుకొని మిశ్రమాన్ని మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి. చూడండి, చాలా టేస్ట్‌గా ఉంటుంది. దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి అయితే తొందరగా నయం అయిపోతుంది కారం తింటే. ఎప్పుడు కూడా ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా కూడా చాలా బాగుందన్నమాట. ఇది చూడండి ఎంత బాగుందో. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.